లాస్ట్ ఇయర్ వెస్టిండీస్ తో టీమిండియా సిరీస్ ఆడుతున్నప్పుడు మన తెలుగుడు తిలక్ వర్మ హాఫ్ సెంచరీ కంప్లీట్ కాకుండా హార్దిక్ పాండ్యా అడ్డం పడ్డాడు. ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది. అసలు నిజంగా మాట్లాడితే ఆ మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యాను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు ఫ్యాన్స్. అవసరం లేకపోయినా 14 బాల్స్ మిగిలిండి కేవలం 2 రన్స్ మాత్రమే చేయాల్సి ఉన్నా, అందులోనూ తిలక్ వర్మ 49 రన్స్ దగ్గర ఒకే ఒక్క రన్ హాఫ్ సెంచరీకి దూరంలో ఉన్నా అతని గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా సిక్సర్ బాది టీమిండియాకి విజయాన్ని అందించి తిలక్ వర్మ హాఫ్ సెంచరీని దూరం చేశాడు హార్దిక్ పాండ్యా. అప్పటి నుంచి పాండ్యా కెప్టెన్సీ అంటేనే చాలా మందికి నచ్చదు. అలా అనుకోవడం తప్పు కూడా కాదని నా ఫీలింగ్. ఎందుకంటే కెప్టెన్ అంటే జస్ట్ గెలవడం కోసమే ఆడేవాడు కాదు, టీంను గెలిపించడానికి ఆడేవాడు. టీంలో ఎవరు గెలిచినా అది తన విక్టరీనే అనుకునేవాడు. అప్పట్లో ధోని అలాగే చేసేవాడు. అందుకే ఎంతమంది కెప్టెన్లు వచ్చినా ధోనినే మన లాస్ట్ బెస్ట్ కెప్టెన్ అని చెప్పుకునేది మనం. అసలు సెంచరీలు హాఫ్ సెంచరీలు కాదు, ఓడిపోతామనుకున్న ఒక మ్యాచ్ లో సూపర్ గా ఆడిన కోహ్లీ టీమిండియాను గెలుపు డోర్ దగ్గరకు తీసుకొచ్చాడు. అప్పుడే క్రీజ్ లోకి వచ్చాడు ధోని. బెస్ట్ ఫినిషర్ అని బిరుదు భుజాన వేసుకున్న మన తల లడ్డూ లాంటి బాల్ వచ్చినా సరే డిఫెన్స్ ఆడి నువ్వే మ్యాచ్ ఫినిష్ చేయి అని కోహ్లీకి చెప్పాడు. అది చూసిన తర్వాత సగం ప్రపంచం ధోని కెప్టెన్సీకి ఫిదా అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ, రోహిత్ లో కూడా అలాంటి లక్షణాలు కొద్దో గొప్ప ఉన్నాయి. కోహ్లీ కూడా మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ దగ్గరలో ఉన్నప్పుడు టెస్టులో తన డబుల్ సెంచరీ పూర్తయ్యే వరకు వెయిట్ చేసి ఆ తర్వాతనే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. కానీ ఇప్పుడు వస్తున్న కొత్త కుర్రాళ్ళలో అలా టీమ్మేట్స్ గురించి ఆలోచించే అలవాటే లేదు. అదేంటయ్యా అని అడిగితే టీం గెలవడం ముఖ్యం, పర్సనల్ మైల్ స్టోన్స్ కాదు అని సినిమా డైలాగులు కూడా చెప్తున్నారు. ఇక వీళ్ళకి డబ్బా కొట్టడానికి చాలా మంది మాజీ లెజెండ్స్ నుంచి పెద్ద పెద్ద క్రిటిక్స్ అనుకుని చెప్పుకునే వాళ్ళ వరకు అందరూ క్యూ కట్టేస్తున్నారు. సరే అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం జింబాబ్వే టూర్ గురించి మాట్లాడుకుందాం. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో జింబాబ్వే టూర్ చేస్తుంది టీమిండియా. ఈ సిరీస్ లో గిల్ కెప్టెన్సీ చూస్తే అచ్చం హార్దిక్ పాండ్యానే గుర్తొస్తున్నాడు అంటున్నారు కొంతమంది ఫ్యాన్స్. దానికి కారణం ఏంటంటే జింబాబ్వేతో ఆడిన 4 T20లో తను 50 చేసుకున్నాడు గిల్. మ్యాచ్ లో గెలుపు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అవతల వైపు జైస్వాల్ 90s లో ఉన్నాడు. ఛాన్స్ ఇస్తే సెంచరీ కూడా చేసుకునేవాడు. అలాంటి టైంలో కక్కుర్తిపడి సిక్సర్ కొట్టాడు గిల్. దీంతో జైస్వాల్ సెంచరీ మిస్ అయింది. చివరకు 93 రన్స్ తో నాట్ అవుట్ గా ఉండిపోయాడు. ఐపీఎల్ గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా గిల్ ఫెయిల్ అయినారని కోపం, బాధ ఇలా జైస్వాల్ సెంచరీ అడ్డుకున్నందుకు మాత్రం ఖచ్చితంగా వస్తోంది. ఇలాంటి వాడే టీమిండియా ఫ్యూచర్, వీడసలు కెప్టెన్ మెటీరియలే కాదు అని చాలా మంది తిడుతుంటే కాదు అనలేని పరిస్థితి. జింబాబ్వేపై సిరీస్ మనమే గెలుస్తామని అందరికీ ముందే తెలుసు. కానీ ఈ సిరీస్ లో కెప్టెన్ గా గిల్ కు మాత్రం అంత గొప్ప మార్కులు పడలేదు. అలాంటి గిల్ గురించి మరో ఎర్రిమాలకు రియాన్ పరాగ్ గ్యాస్ కొడుతుంటే వినలేకపోయాం. గిల్ సూపర్ కెప్టెన్, తను గ్రౌండ్ లోకి వస్తే చాలు కెప్టెన్ లాగే అనిపిస్తాడు అని పరాగ్ చెప్తే అనే అనుకోవాల్సి వస్తుంది. ఇలాంటి టైంలో గిల్ కెప్టెన్సీ మీద లేటెస్ట్ గా వెటరన్ ప్లేయర్ అమిత్ మిశ్రా మొహమాటం లేకుండా మాట్లాడేశాడు. ప్లేయర్ గా గిల్ మంచోడే, కెప్టెన్ గా మాత్రం ఏం మాత్రం పనికిరాడనేది నా ఫీలింగ్. తనకి అసలు కెప్టెన్సీ చేత కాదు, గ్రౌండ్ లో అయోమయంగా కనిపిస్తాడు. ఏదో టీంలో ఉన్నాడు కదా అని ఎవరిని పడితే వాళ్ళని కెప్టెన్ చేయకూడదు. అసలు ఐపీఎల్ జీటీ కెప్టెన్ గా గిల్ ఫెయిల్ అయిన తర్వాత కూడా అతన్ని ఇక్కడ టీమిండియా కెప్టెన్ చేయడం ఏంటి అని ముఖమాటం లేకుండా మాట్లాడేశాడు అమిత్ మిశ్రా. అది విన్నాక అని మిశ్రాకి ఖచ్చితంగా చీర్స్ చెప్పాలనిపిస్తుంది. మరి గిల్ కెప్టెన్సీపై మీ ఒపీనియన్ ఏంటి? T20లో రోహిత్ వారసుడు గిల్లే అంటారా, లేదా ఇంకెవరైనా మంచి ప్లేయర్ ఉన్నాడంటారా? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం క్రికెట్ మంకీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా స్పెషల్ క్రికెట్ టాపిక్ పై వీడియో కావాలన్నా కామెంట్ చేసి చెప్పండి, దానిపై కూడా ఖచ్చితంగా వీడియో చేస్తాం. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు ఆడియోస్ అమిగోస్.